నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీ వెంకట గణవరపు ప్రస్తుతం నేపాల్లో పరిస్థితి రాజకీయంగా అనిశ్చిత నెలకొంది అక్కడ ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు వీటన్నిటికీ కారణం నేపాల్లో సోషల్ మీడియాకు సంబంధించి 26 కంపెనీలని బ్లాక్లో పెట్టింది ఎందుకు పెట్టారు నేపాల్లో రాజకీయ వ్యతిరేకత మీద రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితం గడిపే పరిస్థితులు ఇవన్నీ తెలిసి వాటి మీద పోరాటానికి సిద్ధమై సోషల్ మీడియాలో ఒక వార్ అయితే జరిగింది ఈ వార్ చూసిన అక్కడ నేపాల్ ప్రభుత్వం అక్కడ ఈ ఇబ్బందికర పరిస్థితులు అధిగమించడానికి పరిస్థితి చేదాటిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా బ్లాక్ చేసింది బ్లాక్ చేసిన తర్వాత ఇంకా ఆందోళనలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బ్లాక్ అవడంతో అక్కడి నుంచి రోడ్లపైకి వచ్చాయి ఇంకా దీంట్లో తిరుగుబాటు చేశారు అక్కడ ఒక యువత పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడ్డారు దీన్ని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో 12 సంవత్సరాల బాలుడు 19 మంది 12 సంవత్సరాల బాలుడితో సహా 19 మంది దుర్మరణం పాలయ్యారు వందలాది మంది గాయపడ్డారు ఇక పరిస్థితి అదుపులోకి రాలేదు పునఃసమీక్ష చేసుకున్న ప్రభుత్వం పునరాలోచించి సోషల్ మీడియా బ్యాన్ని ఎత్తేసింది అయినా సరే అక్కడ ఆందోళనలు సద్దుమణగలేదు ఈ నేపథ్యంలో హింస పెరిగిపోతుంది మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆయన ఇంటి మీద సుప్రీంకోర్టు మీద పార్లమెంట్ మీద అక్కడ పార్లమెంట్ మీద వాళ్ళు ఆందోళనకారులు నిప్పు పెట్టారు మాజీ ప్రధాని జలానంద్ కనాల్ ఆయన ఇంటి మీద నిప్పు పెట్టారు ఆ నిప్పుల్లో మాజీ ప్రధాని భార్య ఆమె రాజ్యలక్ష్మి ఆమెకి ఒంటి నిండా గాయాలు తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించారు చివరి నిమిషంలో ఆమె కూడా మరణించారు పరిస్థితి చేదాటిపోయింది ఆందోళనకారులు ఒక్కటే అడుగుతున్నారు అవినీతి చేసిన నేతల మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి రాజ్యాంగాన్ని మార్చాలి పబ్లిక్ చేతిలోకి వచ్చేసింది పరిస్థితి ఈ పునరాలోచించిన ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆయన రాజీనామా చేశారు అనంతరం సైన్యం రంగంలోకి దిగింది ఆందోళనకారుల్ని సద్దుమణగమని చెప్తున్నారు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిలిపివేశారు ప్రస్తుతానికి ఈ నేపథ్యంలో అక్కడున్న భారతీయులకు ఇబ్బంది కలగకుండా భారత ప్రభుత్వము అక్కడ ఇండియన్ ఎంబసీ నెంబర్లని వారికి తెలియజేసేసింది తర్వాత అక్కడున్న అధికారులతో కూడా ఇక్కడి విదేశాంగ విధానంలో ఇక్కడి అధికారులు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు దీని మీదే నిన్న అనంతపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సూపర్ హిట్ కార్యక్రమంలో కూడా బహిరంగంగా బాబు ప్రకటించారు అక్కడ భారతీయులు ఉన్నారు తెలుగువారు ఉన్నారు వారి బాధ్యత లోకేష్ తీసుకుంటాడు ఇది పనిచేసే విధానము ఇలా ఉండాలి అని ఆయన కూడా ఒక మాట ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలో కాట్మాండ్లో పరిస్థితి ఎప్పటికీ చల్లబడుతుంది అవినీతి పరులైన వారి మీద శిక్ష తీసుకుంటారా అనేక విశ్లేషణలు కూడా వచ్చాయి ఏదైతే ఆ సోషల్ మీడియా అక్కడ బ్యాన్ గతంలో ఇంతకంటే ముందు బంగ్లాదేశ్లో జరిగింది శ్రీలంకలో కూడా జరిగింది అదే బాటలో తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతుందా ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఇటు ప్రతిపక్షం అధికార పక్షం అనేక తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ రెండు చోట్ల సోషల్ మీడియా వారైతే జరుగుతుంది ఆ బాటలో వెళతాయా అన్నదానికి సమాధానం అయితే దొరికింది వెళ్ళే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే అక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే ఎలాంటి పరిణామాలు వచ్చాయి అనేది అక్కడ ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది రేపు ఇక్కడైనా అంతటి పరిస్థితులు రావచ్చు అనేది పాలకులకైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కానీ పాలకులకు కానీ కొంత తెలిసి వచ్చినట్టు కనపడుతోంది సో ఇక్కడ ఎలాంటి మార్పులు చేస్తారు సోషల్ మీడియా బ్యాన్ చేయకుండా స్క్రూటినీ ఏమైనా చేస్తారా దానికి ఒక విధానాన్ని ఏమైనా రూపొందిస్తారనేది చూడాలి ప్రస్తుతం అయితే నేపాల్లో కంట్రోల్ అయితే రాలేదు సైన్యం అయితే కంట్రోల్లోకి తీసుకుంది ఆందోళన అయితే సద్దుమణగలేదు అవినీతి మీద పోరాటం చేయాలని చెప్తున్నారు అవినీతి పరులైన వాళ్ళని శిక్షించాలని చెప్తున్నారు నేతల పిల్లలు వాళ్ళు విలాసవంతమైన జీవితం గడపటము ఇక్కడ దుర్భర పరిస్థితులు ఉండటం యువతకి ఉపాధి లేకపోవటం వీటన్నిటి మీద విసిగిపోయిన ప్రజానీకం ప్రభుత్వం మీద తిరుగుబాటుకు యత్నించారు అది సోషల్ మీడియా బ్యాన్ చేయటం అనే కారణం ద్వారా వాళ్ళు ఆందోళనకు దిగారు ప్రస్తుతం నేపాల్లో ఏం జరుగుతుంది తర్వాత ప్రభుత్వము ఇటు సైన్యం ఎలా కంట్రోల్లో తీసుకుంది ప్రభుత్వం చేతిలో ఏం లేదు ఇప్పుడు సైన్యమే కంట్రోల్లో తీసుకున్న పరిస్థితి అక్కడ సైన్యం ఎలాంటి సామాన్య పరిస్థితికి ఎన్ని రోజుల్లో తేగలదనేది వేచి చూద్దాం థ్యాంక్ యూ హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం అతిశయోక్తులు అసత్యాలు ఉండవు రాజకీయ కోణం కాదు ప్రజా కోణమే కొలబద్ద తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం